పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఇంకా మాట్లాడాలని కోరుకుంటున్నామని మీరు అన్నారు కదా, ఒకసారి విందాం ఆయన ఏం మాట్లాడారో, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సరే, అవన్నీ కూడా అందరూ తెలుసు కదా. పాత చింతకాయ పచ్చడి, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే కిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్ట పీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినోడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒక్కటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి? మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు, కానీ అది కాదు, నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు 9 గంటలు వాళ్ళు కూసబెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పంపిస్తే మీరు 9 నిమిషాలని నాకు రక్తం వచ్చింది. సో జై తెలంగాణ అనని ముఖ్యమంత్రిని ఏమంటారు అనేది ఆయన అనడమే కాకుండా ముందరున్న కార్యకర్తలతో కూడా అదే అనిపిస్తున్నారు. సరే, అవి మీకు పెద్ద పదాలు కావు, తిట్లు కావు అనిపించి ఉండొచ్చు, కానీ ప్రజలందరూ చూస్తున్నారు, భవిష్యత్ తరాలు చూస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇదే తెలంగాణ భాష అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళకముందే భాష అయితే మార్చుకోవాల్సింది. ఇంకోటి వెంకట నాయక్ గారు, మీరు చెప్పాలి ఈ విషయము. మొన్న అల్లు అర్జున్ గారు ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నటు, కోర్స్ ఆయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ అన్ని రాష్ట్రాల ప్రజలు ఆయన చూస్తున్నప్పటికీ ఆయనే ఒక ఆంధ్ర నటుడిగా ఉన్న ఆయనే మన స్టేజ్ మీద గదర్ అవార్డ్స్ అప్పుడు జై తెలంగాణ అన్నారు. అలాంటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేకపోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ఏ రోజు ఆయన జై తెలంగాణ అనరు? మేడం, ఒక విషయం అంటే అసెంబ్లీ వేదికగా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో, అంటే ఏది ఇంటికి తండ్రి సాగుపోతే నీళ్లు లేవని చెప్పి ఏది మామూలు బావి కాడపోయి జస్ట్ నీళ్లు చల్లుకొని వచ్చిన పరిస్థితి ఉండే. ఆత్మగౌరవాన్ని అంటే చావనైనా చేస్తాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోలేము. తెలంగాణ ఉద్యమం మీద ఆయన మాట్లాడిన భాష అది. అదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, నేను ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు నేను లేను, ఆయన ఏది అక్కడ వచ్చిన సందర్భంలో జై తెలంగాణ నినాదం ఇచ్చుకుంటే లోపలికి వచ్చారు. మీరు కావాలంటే చాలామంది విద్యార్థులను అడగండి. ఒక మాట, మొన్న జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలో గన్ పార్క్ దగ్గరికి వచ్చి నివాళులర్పించి అమరుకు నివాళులర్పించడం జరిగింది. కేటీఆర్ గారు కూడా మేము అడగొచ్చు, ప్రభుత్వంలో ఉన్న రోజులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు అయితే ఎస్టాబ్లిష్ చేసింది మీరే. మేము ఆ రోజుని అది మన రోజు అనుకొని మేము ఇది చేసుకున్నప్పుడు ఎందుకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడే చేసి అధికారం కోల్పోతే ఎందుకు చేస్తలేరు? అంటే మీరు అధికారం ఉన్నప్పుడే తెలంగాణ గుర్తొస్తుంది, నార్మల్ టైంలో గుర్తురాదా? నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, వాళ్ళందరి ప్రొఫైల్ చూడండి, రామూర్తి గారి ప్రొఫైల్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తల్లి పాత విగ్రహం ఏదైతే ఉందో అది వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహానికి ఎందుకు మీరు దండలేకపోయారు? ఆవిర్భావ రోజు నాడైతే పక్క వేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు మధుసూదనాచారి మాత్రమేనా, మిగతా ఎవరు లేదా? అంటే పదవులు అధికారం మీ కుటుంబానికి కావాలనుకున్నప్పుడు ఆ కుటుంబం నుంచి ఎవరో ఒక మాట ఒక్క ఫోటో చూపించండి. జూన్ 2వ తారీఖు కవిత గారు ఫోటో విగ్రహాన్ని దండం పెట్టినట్టు అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం ఎంత దూరం ఉండే మేడం, అక్కడికి వచ్చి ఎందుకు నివాళులు అర్పించలేదు? వాళ్ళ త్యాగాల మీదనే కదా. మీరు ఒక్క మాట ఎప్పుడైనా ప్రభుత్వం ఏది ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఇలాంటి ఒక్క మాట మేము కూడా అడగొచ్చు. మేము కూడా మిత్రమా, నేనేం నిన్నేమంటాను, పార్టీని కూడా ఏమంటాను, నీ మనస్సాక్షి నిజంగా మీ ముఖ్యమంత్రి అయిన కానుండి మనస్ఫూర్తిగా ఏదన్నా సభలో జై తెలంగాణ అనే నినాదం వాడిండా చెప్పండి. నేను ఒకవేళ మా కేటీఆర్ గారు అన్నది ఏదన్నా అంటే నేను కేటీఆర్ గారి తరఫున నేను క్షమాపణ. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా అంబేద్కర్ ఫోటో కానీ విగ్రహం కానీ దండం పెట్టిన ఒక్క ఫోటో చూపించండి. మీ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి దళితుల ముఖ్యమంత్రి సెకండరీ అంబేద్కర్ గారి ఫోటోకి ఎప్పుడైనా దండం పెట్టినట్టు కానీ దండేసినట్టు కానీ ఎక్కడైనా ఒక ఫోటో చూపించండి. ఒక ఫోటో అంబేద్కర్ విగ్రహం ఆధారం చూపించండి. ఆధారం చూపించండి. నేనేమంటున్నా, మొన్న జరిగిన జూన్ 2వ తారీఖు
ఏదైతే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మొన్నటి హరీష్ రావు గారు మరి అది ఆధారం ఏదో ఆధారం ఉంటుంది కదా. మా ముఖ్యమంత్రి గారు గద్వాల దగ్గరకు వచ్చి నివాళులు అర్పించాడు, అమరవీరులకు నివాళులు అర్పించాడు, తెలంగాణ అమరవీరులు అని చెప్పిండు. కనీసం మీరు ఆ మాట చెప్పిర్రా? మీరు బయటకు వచ్చి కనీసం అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి దండ పెట్టిరా, లేదా దండేసిరా, ఏం చేసిరు మీరు? ఒక్క మాట చెప్పండి. చేసినా మీరు చెప్పండి ఒక మాట. నిజంగా మీరు ఒక్క మాట విగ్రహం కూడా కేసీఆర్ గారు పెట్టింది అన్న ఒక్క మాట నేను అన్న మీకు కాదు, మీ మనసాక్షికి ఒక ప్రశ్న. మీ మనసాక్షికి ఒక ప్రశ్న. మొన్న జూన్ 2వ తారీఖు ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ గారు ఎక్కడ పాల్గొన్నారు చెప్పండి? అదే కేసీఆర్ గారు వయసు రీత్యా ఆయనకున్న పరిస్థితుల రీత్యా కొన్ని కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నారు. ఆయన 70-75 సంవత్సరాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం చేయాలి? మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకునేది కేటీఆర్ గారు చేయాలి. ఉన్నారా ఇక్కడ? లండన్ లో ఆవిర్భావ వేడుకల కోసం లండన్ పోయిరా? మీ సారు ఆవిర్భావ వేడుకల కోసం పోయిరా? అర్ధ సెంచరీ పోయారు. అట్లా ఇంటర్వ్యూ చేసుకోవాలి, చాలా డబ్బులు పట్టుకుపోయి ఇచ్చి రావడం లేదా? కనీసం ఢిల్లీలో జై తెలంగాణ నేనేమంటున్నా, అమరవీరుల త్యాగాల మీద భోగాలు అనుభవించి ఇక్కడ దాకా వచ్చిన సందర్భంలో వాళ్ళ త్యాగాలని కృతజ్ఞత లేకుండా మీరు పక్కదారి పట్టింది. మీరు త్యాగాలు ఉన్నది కాబట్టి గొప్పగా ఒక శ్రీరంగం కట్టడం కనీసం ఆడిపోయింది వాళ్ళు. ఒకటి విజిత గారు, నేను ఇక్కడే జూబ్లీస్ లో ఒక ఎమ్మెల్యేని కలిసి నైట్ 11:45కి వెళ్ళిన ఉస్మాన్ యూనివర్సిటీ నుండి అట్లా వెళ్దామని గేట్లు బంద్ చేసింది. అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉస్మానియా విద్యార్థులు ఆ రోజు అవసరం వచ్చింది. తర్వాత మర్చిపోయినరు. మళ్ళీ రాహుల్ గాంధీ గారికి ఉస్మానియా యూనివర్సిటీ పదయాత్రకు గుర్తొస్తుంది, ఉస్మానియా నిరుద్యోగులు గుర్తొస్తారు, అశోక్ నగర్ నిరుద్యోగులు గుర్తొస్తారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు గేట్లు బంద్ చేశారు. అసలు ఎందుకు బంద్ చేయాలి? టెక్నికల్ కరెక్షన్. అసలు ఎందుకు బంద్ చేయాలి? నేను ఏమంటున్నా, టెక్నికల్ కరెక్షన్. నేను 2018లో క్యాంపస్ లో లేదు సార్, నేను 2018లో నేను క్యాంపస్ లో ఎంటర్ అయినా. నేను ఎంటర్ అయిన తర్వాత అంటే సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గేట్లు బంద్ 8 వరకు గేట్లు బంద్ చేస్తారు. ఇద్దరిని అంటున్నా నేను. గేట్లు బంద్ చేస్తారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే లేడీస్ హాస్టల్లో కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. దాంతోపాటు ఎక్కడెక్కడ ఉన్న పాన్ షాప్ డబ్బాలు గంజాయికి ఏదైతే దానికి ఇచ్చేస్తారు అని చెప్పి అంటే మేము కూడా ఆ విషయంలో ఏకీభవించాం. ఎస్, క్యాంపస్ లో ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. అపరిపక్వత నో సార్, నో సార్, అంటారు చూడండి. అంటే ఒక వేరే దగ్గర దారిలో వెళ్తుంటే ఒక మానబంధం జరిగింది, లేకపోతే ఒక దొంగతనం బంద్ చేసింది, ఇక రోడ్ అంతా బంద్ చేద్దామా? అంబేద్కర్ విగ్రహం ఈ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా మా కవితక్క గారు, మా కేటీఆర్ సెక్యూరిటీలో అసెంబ్లీలో మొత్తుకుంటే తప్ప మొన్న మీరు ఓపెన్ చేశారు. ఎందుకు? 20 మంది సెక్యూరిటీ పోలీసు వాళ్ళను కేటాయిస్తే అక్కడ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది. 20 మంది ఇక్కడ నుండి హాస్టల్ దగ్గర సెక్యూరిటీ ఫీమేలే అనుకున్నప్పుడు 20 మందిని ప్రొటెక్షన్ చేయక 20,000 మంది వాళ్ళ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే ఎట్లా? లేదు సార్, నేను చెప్తున్నా ఏమో చేస్తారు. ఒక మాట నేను ఏమంటున్నా అంటే, ఎస్ మేము అక్కడ పోరాటాలు చేసిన వాళ్ళం, ఎక్కువ ప్రెజర్ ఏది డెమోక్రసీని ఎక్కువ ఇది చేయాలనుకున్నా కూడా అది చాలా తప్పిదం. మేము దాంట్లో ఇది చేస్తాం. 8 వరకు గేట్లు బంద్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 వరకు ఓపెన్, అది 9 వరకు ఓపెన్ చేసి ఉంచింది. లేడీస్ హాస్టల్ నుంచి గేట్ ఏదైతే ఉందో అది ఒక టైం వరకు ఇదైపోతుంది. మేడం పట్టపగలు ఏ రోజు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ గేట్లను బంద్ చేయడానికి అవకాశం లేదు, ఎవరు చేయరు. గత గవర్నమెంట్ లో చేయలేదు, ఈ గవర్నమెంట్ లో కూడా చేయలేదు. కానీ ఏంటంటే నైట్ విషయానికి వచ్చినప్పుడు మేడం, నైట్ విషయానికి వచ్చినప్పుడు 100% పూర్తిగా గేట్ ఓపెన్ చేయాలన్న అది కన్సర్న్ వచ్చిండే. కానీ ఒక విషయం ఏంటంటే మేడం, ఉస్మాన్ యూనివర్సిటీలో 60% ఆఫ్ గర్ల్స్ ఉన్నారు మేడం. బాయ్స్ యొక్క రేషియో తక్కువ ఉంది, 40% ఉంది. గర్ల్స్ యొక్క రేషియో 60% ఉంది. ఇంకో మాట ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజ్ యొక్క హాస్టల్ అక్కడే ఉంది, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ హాస్టల్ అక్కడే ఉంది, నిజాం కాలేజ్ పీజీ హాస్టల్ అక్కడే ఉంది. కాబట్టి అక్కడ కొంచెం సెక్యూరిటీ థ్రెట్ మధ్యలో కొంచెం ఎక్కువ కారణం చేత గత ప్రభుత్వాన్ని మేము సహకరించడం.
ఈ ప్రభుత్వాన్ని కూడా అక్కడ విద్యార్థులు అయితే అంతే. సహకరిస్తారు. దొంగలు ఊరు పంచుకున్నట్టు ప్రభుత్వాలు ఏమండి? కాకపోతే మీరు అటు నుంచి వెళ్ళినప్పుడు మీకు అంటే మీరు అటు నుంచి మీ వెళ్ళినప్పుడు మీకు convenience మీ ఉద్యమాలకు కల్పించండి. మీరు మీ అన్నట్టు ఉద్యమాలకు, security మీ కల్పించాల్సింది ప్రభుత్వాలకు పోయి గేట్లు close చేస్తారు. రాత్రి మీ 10 గంటల ఉద్యమాలకు, వరకు ఉద్యమాలు మీ చేశారు. ప్రభుత్వాలు గాంధీ గారు ఉనికికి అర్ధరాత్రి మహిళలు ఆడపిల్లలు తిరిగినప్పుడే మహిళలు, స్వతంత్రం అని అంటే పట్టపాలే పని చేస్తారు. అది లేదు సార్, లేదు. అది ఏంటి? నైట్ 9 సార్ నేను పట్టణాలు యూనివర్సిటీ వెళ్ళాను. అయినా, నైట్ ఇంకోటైనా 9 అదే అప్పుడైనా అర్ధరాత్రి 12 గంటలకు అంటున్నారు కదా. అంటున్నా. అన్నప్పుడు ఇంకా మీరు నేను అంటున్నా. నైట్ కాబట్టి 9కే పని చేస్తారు కదా. అక్కడ మనం సార్ వారు- మేడం ఆయన ఒక చెప్పింది వెంకట భద్రతా చెప్పింది విషయాన్ని కరెక్ట్. కూడా concern కానీ తీసుకోండి. భద్రత కల్పించాల్సింది పోయి కల్పించాలి. మీరు గేట్లు క్లోజ్ చేస్తే క్లోజ్ ఎట్లా? ఇదే కదా. మేడం ఒక విషయం భద్రత ఏంటంటే మీరు ఒకటి చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ ఏదైతే ఉందో రెండు అటు తార్నాక సైడ్ కానీ ఎన్సీసీ గేట్ కానీ ఈ 2 గేట్ల నుంచి దాదాపు ఒక్క రోజుల్లోనే కొన్ని వేల వెహికల్స్ పోతాయి. పోనీ. మీరు జస్ట్ కనీసం రోడ్డు కూడా దాటలేరు మీరు. మేడం రోడ్డు కూడా మీరు దాటలేరు. అది ఎట్లా ఉంటుంది అంటే చికాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మేమే రాళ్ళు చేతులు పెట్టుకుని రోడ్డు దాటాల్సిన బాబు సందర్భం. మేము యూనివర్సిటీలోనూ మేము యూనివర్సిటీ ఉద్యమాలు చేసినాము. ఉద్యమాల్లో నేను యూనివర్సిటీ స్టూడెంట్ పాల్గొన్నాను. మేము నేనేమంటున్నా సార్, మేము నేనేమంటున్నా వాళ్ళకు ఒక స్వేచ్ఛనియాల్సింది పోయి ఆర్ట్స్ కాలేజ్ మీద స్టార్టింగ్ ఎత్తింది నేను, కేసు పడ్డది నేను. ఉద్యమాలు చేయలేదా, పోరాటాలు చేయలేదా? అందరం చేశాం. అందరం అందరం చేశాం. యూనివర్సిటీలో కల్చర్ చదివించిన మారింది సార్. వాళ్ళందరం. కల్చర్ చాలా బాగా చేసి నేను ఇప్పటికి కూడా